परीक्षण करके नहीं, నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రాజమహేంద్రవరంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025 ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి క్రీడల్లో విజేతలుగా నిలిచిన యువతకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞ అలవర్చుకోవాలని ఆమె సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. క్రీడా కార్యక్రమాలు యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంతో కీలకమని తెలిపారు. కనుక ఒకరితో ఒకరు పరస్పరం అన్నాక సంబంధం ఏదైతే ఏర్పడాలో అది ఏర్పడకుండా పోతుంది. గౌరవనీయులు స్వర్గీయ పెద్దలు వాజ్పేయి గారి యొక్క సత్యవేద ఉత్సవాల సందర్భంగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాజమండ్రి ఎంపీ గారి పురంధేశ్వరి మేడం గారికి వేదిక మీద అలాగే వారి టీం సభ్యులు, వారి క్యాప్టెన్గా ఉన్నటువంటి అదేవిధంగా వారు ఒక బ్రాండ్ స్పోర్ట్స్ ఈవెంట్గా మనం అంతా భావించాలి. ఆ దిశగా మనం కృషి చేయాలని ఇలాంటి సంసద్ ఖేల్ మహోత్సవ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. నేను యాజ్ ఏ నవోదయ స్టూడెంట్ విశాఖపట్నం జిల్లాలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఇక మంత్రి సంధ్యారాణి పీఏపై ఓ మహిళ వేధింపుల ఫిర్యాదు చేస్తే బాధిత మహిళని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మహిళా శాఖ మంత్రి ఉన్నా మహిళలకు విలువ లేకుండా పోయిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏ డబ్బులు తీసుకున్న విషయం నిజమా కాదా అని మంత్రి స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ కళ్యాణి డిమాండ్ చేశారు. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా, దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గు చేయటం అర్థం చేశాను. మీ పిఏ డబ్బులు తీసుకొని మోసం చేసింది నిజమా కాదా? డబ్బులు అడిగినందుకు లైంగికంగా వేధించింది నిజమా కాదా? డబ్బులు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ ఆమెని తీసుకొచ్చి సాలూరు నుంచి ఎక్కడో మారుమూలున్న గుమ్మలక్ష్మీపురంకి ట్రాన్స్ఫర్ చేయించింది మంత్రి, అలాగే పిఏ కాదా? మంత్రి గారైతే స్వయంగా లెటర్ కూడా ఇచ్చారు ఈ వ్యవహారంలో. అంటే ఆవిడ తప్పు చేస్తున్న పిఏకి ఎంతగా మద్దతు తెలియజేస్తున్నారో మనకు ప్రతి సందర్భంలో కూడా అర్థమవుతూ ఉంది. అలాగే పిఏ అనే ఈ సతీష్ అనే వ్యక్తి నా దగ్గరే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి కూడా మీరు లొంగిపోవడానికి రావాలి అని చెప్పి వేధించిన మాట నిజమా కాదా? నిజంగా ఇంత దారుణమైన వ్యవహారం జరిగినా మంత్రి స్పందించిన వ్యవహారం చూస్తుంటే అసలు ఈ మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు అధ్యక్షత వహించారు. 60 ఏళ్ల చరిత్రలో లాభాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మూతపడే పరిస్థితికి తీసుకువెళ్తుందని ఆయన ఆరోపించారు. రైతులు, కార్మికులకు సుమారు 35 కోట్ల బకాయిలు ఉన్న శాసనసభ్యులు పట్టించుకోవడం లేదు అన్నారు. చెరుకు క్రషింగ్ వెంటనే ప్రారంభించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఫ్యాక్టరీపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, మూతపడితే నిరుద్యోగం పెరిగిపోతుందని తెలియజేశారు. కార్మికులు
చేయాలి చేయాలి రైతుల కార్మికుల బకాయిలు చెల్లించాలి చెల్లించాలి రైతుల కార్మికుల బకాయిలు చెల్లించాలి చెల్లించాలి పాలకొండ ఫ్యాక్టరీ తరలించొద్దు తరలించొద్దు పాలకొండ ఫ్యాక్టరీ తరలించొద్దు తరలించొద్దు అఖిల పక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అఖిల పక్ష పార్టీల రైతు సంఘాల కార్మిక సంఘాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రైతు సంఘాల కార్మిక సంఘాల అఖిల పక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కొన్నెంపూడి గ్రామంలో 3 వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన చలము పెంటయ్య, చలము దేవుడు వారి వరి కళ్ళంలో నిల్వ చేసిన కుప్పలు దగ్ధమవడంతో సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం సంభవించింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న మాడుగుల అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత వంటాకు కుమార్ నాయుడు బాధితులను పరామర్శించి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందేలాగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినోత్సవం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పునరుద్ధరణ బాప్టిస్ట్ సంఘంలో ఫాస్టర్ దొమ్మేటి వసంతరావు, జడ్పీటీసీ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు 9 శామ్యూల్ సాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు సందేశాలు నిర్వహించారు. అనంతరం క్రీమ్ పౌండ్లో ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమంలో సంఘ విశ్వాసులు, అభిమానులు, స్నేహితులు, వైసీపీ మండల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దైవజనుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సందేశాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది దైవజనులు, సంఘస్థులు పాల్గొని వేడుకలను మరింత శోభాయమానంగా నిర్వహించారు. నేను కూడా వెళ్ళి దర్శించి ప్రార్థన చేశాను. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులందరూ ఈ తాళరావు మండలంలో సంతోషంగా యేసుప్రభు పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. యేసుప్రభు శాంతి, సమాధాన, సంతోషాలు ప్రకటిస్తూ ఈ లోకంలో జన్మించడం తప్పకుండా ఈ క్రైస్తవ సామాజిక వర్గం ద్వారా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు జరగాలని, పేదలకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని ఆశిస్తూ మీ జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, తాళరావు మండలం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో అంబేద్కర్ భవన్లో మనస్మృతి దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్యాయమైన మనుస్మృతి ఆచారాలకు వ్యతిరేకంగా నిరసనగా కొన్ని పత్రాలను దహనం చేశారు. బడుగు బలహీన దళిత వర్గాలకు వ్యతిరేకమైన ఆచారాలను తిరస్కరించాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 17 గ్రామ పంచాయతీలకు చెందిన యువతీ యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాటానికి సంఘీభావం తెలియజేశారు. ఈరోజు అధర్మ మను అనేవాడు ఒక గ్రంథాన్ని రచించి స్త్రీని వంటింటి కుందేలుగా చేసి ఆర్థిక అసమానతలు కలిగేలాగా ఒకడు అక్కడ పుట్టాడు, ఒకడు ఇక్కడ పుట్టాడని చెప్పడం ఇవన్నీ తప్పు అని చెప్పేసి మనుస్మృతి అన్ని వర్గాల వారికి అందరికీ వ్యతిరేకమని తెలియజేసి ఈ రోజు మనుస్మృతిని దానం చేశారు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మండల వెల్ఫేర్ ఆధ్వర్యంలోను మరియు కుల రక్షణ పోరాట సంఘం ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. చాలా గట్స్ ఉండాలి. భారతదేశంలో ఎంతో కులపునాదులు ఉండి మత పునాదులు ఉన్నటువంటి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా ధైర్యంగా ఈ మనుస్మృతిని తగలబెట్టారు. దీనివల్ల ఈ సమాజం చీలిపోతుందని. కానీ ఈ రోజు పాలకులు అందరూ కూడా ఇంటర్నల్ గా మనుస్మృతిని అమలు చేస్తున్నారు. ఇది మనం గమనించాలి. ఏదంటే
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి 216 నుంచి యానాం ద్రాక్షారామం వెళ్లే మార్గంలో చేపడుతున్న నూతన సీసీ రోడ్ పనులను ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సీసీ రోడ్లకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతతో ఎలాంటి లోపాలు ఉండకూడదని కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణతో పాటు జక్కల ప్రసాద్ బాబు, విఘ్నేశ్వర భాస్కర్ రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని విఎస్ఎం కాలేజీ ప్రాంగణంలో భారత సేవా కేంద్ర ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ సమాజ ఐక్యత లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమం భక్తుల సందడితో ఉత్సాహభరితంగా సాగింది. ప్రధాన వక్త శ్రీ పడాలి వెంకట సుబ్బారావు హిందుత్వ విలువలు, దేశభక్తి, భారతీయ సంస్కృతి పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని అన్నారు. సనాతన ధర్మం కాలాతీత జీవన విధానమని, యువత వాటిని ఆచరణలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ముఖ్య అతిథి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ పిల్లలకు చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో సమ్మేళనం ఉత్సవ వాతావరణంలో ముగిసింది. ప్రతి వారు ఎవరినైనా ఇళ్ళ పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, క్షమించాలి. మనం సమాజానికి ప్రదర్శించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కోరు. పిల్లలు పైకి తీసుకురండి. కరోనా తర్వాత మనిషి ముట్టుకుంటే చనిపోయే రోజు, దోమ కొడితే చనిపోయే రోజు, తర్వాత మనిషి ముట్టుకుంటే చనిపోయే రోజు, లేకపోతే తుమ్మితే చనిపోయే రోజులు కూడా వచ్చేయిన తర్వాత ఖచ్చితంగా ఓ సంతోషం. స్వామివారి యొక్క దివ్యాశీస్సులతో ఈరోజు రామచంద్రాపురం గ్రామంలో జరిగినటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమంలో శ్రీపీఠం తరపున శ్రీరామచంద్రశేఖర స్వామి నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే హిందూ బంధువులందరూ కూడా కొన్ని వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే మన మూలాలు, మన ధర్మాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి, దాని ముందు హిందువుల యొక్క బాధ్యత ఏమిటి, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించి బిడ్డల్ని ఈ ధర్మం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గూట్లపాడు గ్రామంలో భారతరత్న మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి స్వీట్లు పంచుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ సీనియర్ నాయకులు వీరవల్లి సుబ్రహ్మణ్యం, కృష్ణంరాజు మాట్లాడుతూ అటల్ దేశానికి ఎనలేని సేవలు చేసిన మహానేత అని కొనియాడారు. నైతిక విలువల పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి చిరస్మరణీయమని తెలిపారు. 13 రోజుల్లోనే ప్రధానమంత్రి పదవిని వదిలి నైతిక విలువలకు ఆదర్శంగా నిలిచిన నాయకుడిగా వాజ్పేయి గారి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మండల నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క సహకారాలతో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. 109వ సంవత్సర శత జయంతి ఉత్సవంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క విలువలు కూడా కాదు, దేశం యొక్క రాజకీయ విలువలను, నైతిక విలువలను కాపాడినటువంటి ఒక వ్యక్తి, భారత ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. నైతిక విలువలతో మేము అమ్ముడిపోయి దానికి పదవుల కోసం కాదు, ప్రజా సేవ కోసమని సాటి చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహిళలను ఎక్కడా కూడా
కించపరచుకోకుండా అనేక పదవులు ఇచ్చి అదేవిధంగా దత్తపుత్రికతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ విధంగా భారతదేశం మొత్తం అందరూ సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో క్రియాత్మకంగా ఈ భారతీయ జనతా పార్టీ నిర్మించబడింది. ఈవేళ మోడీ గారు ఆధ్వర్యంలో ఈవేళ వాజ్పేయి గారు ప్రత్యేకంగా ఆయన శిష్యుడు అయ్యండి. వాజ్పేయి గారి శిష్యుడు మోడీ గారు అవడం వలన ఈవేళ వాజ్పేయి గారు నిజంగా అలాంటి మహానుభావుల్ని మన బీజేపీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పోలింగ్ బూత్ అధ్యక్షుల యొక్క సహకారం. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మాజీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పివివి ప్రసాద్ పట్నాయక్ నేతృత్వంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి గరణివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలింతలు, వృద్ధులు, జాతీయ రహదారి పక్కన నివసించే వారికి 150 రగ్గలు పంపిణీ చేసి మిఠాయిలు పంచారు. ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి 3 సార్లు ప్రధానిగా సేవలందించి జాతీయ రహదారులు, గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆనందపురం మండలం వెల్లంకి మన పార్టీ కార్యకర్తలు మరియు చేసిన పెద్దలకు, పార్టీ నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. భీమిలి నియోజకవర్గం తగరపు వలస 2వ వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ గాడు అప్పలనాయుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ వార్తతో ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. ఆయనకు పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు గరణివాళ్లు అర్పించారు. ఆయన మా మధ్య లేకపోవడం తీరని లోటని సోదరుడు గాడు వెంకటప్పుడు, గాడు తాతనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అశేష ప్రజానికం భారీగా పాల్గొని ఊరేగింపుగా నిర్వహించిన అంతిమయాత్రలో ఆయనకు చివరి వీడ్కోలు పలికారు. గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో దైవజనుల సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 100 మంది క్రైస్తవులు ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనల్లో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రార్థనా మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యేసు జన్మను స్మరిస్తూ గీతాలాపన, వాక్యోపదేశం నిర్వహించారు. చిన్నారుల సాంట వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఫాస్టర్లు ప్రభువును కీర్తిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఈ వేడుకల్లో క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు సందడిగా కనిపించాయి. కార్యక్రమంలో వాక్య సందేశకులు కె హనూక్, సభాధ్యక్షులు యేసుబాబు, దైవజనులు సాల్మాన్ రాజు, క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, మహిళలకు వస్త్ర బహుకరణ చేసి సేవాభావాన్ని చాటారు. ప్రత్యేక ప్రార్థనలు, సందేశాలతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చప్పిడి బాలస్వామి, గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, చిలకలూరిపేట పట్టణ ఏఐవైఎఫ్ కన్వీనర్ బి రాంబాబు నాయక్, మల్లెల న్యూస్ వెంకట్రావుతో పాటుగా పలువురు నాయకులు పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ప్రజలకు అందించారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి గత వారం రోజుల నుంచి మన చప్పుడి బాలస్వామి గారు వారం రోజుల కిందకే మా ఊళ్ళో, మా కొల్లమూడిలో చర్చి వద్ద కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. చిన్నపిల్లలకి ఆటల పోటీలు కూడా పెట్టడం జరిగింది. మహిళలకి, వృద్ధులకి, వికలాంగులందరికీ ప్రతి ఏడాది మేము బట్టల పంపిణీ అనేది కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ రోజు మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం కానివ్వండి, మనకు రావాల్సినటువంటి రైతుల గురించి కానివ్వండి, ఇంకా ఇతర వాటి మీద ఆ రోజు చర్చించుకొని మనం ఒక ఆలోచనతో మనకు రావాల్సినటువంటి రైతుల పైన మనము ప్రభుత్వానికి తీసుకోవాల్సిన ఇంకా కొన్ని పథకాల పైన మనం ఆ రోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మహిళలకి, చిన్నారులందరికీ పేరు పేరున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావులేటిపాడు గ్రామానికి చెందిన మాదిగ కులానికి చెందిన రాజేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ కుటుంబానికి అండగా నిలిచారు. కేసు విషయంలో పోలీసులు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంపై పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తులసీనాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ అటల్ స్వాతంత్ర పోరాటం నుంచే దేశ సేవకు అంకితమైన నాయకుడని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ లోక్సభలో దేశ సమస్యలపై ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించిన మహానేత అని కొనియాడారు. ఇలాంటి నాయకుడి అడుగుజాడలో నేటి యువ రాజకీయ నాయకులు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆద్యుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచనలను తీసుకున్న వాజ్పేయి గారు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఈరోజు మనకి నేషనల్ వైడ్ ఎంత కనెక్టివిటీ వచ్చింది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు పీపీపీ మోడల్లో వచ్చి అభివృద్ధి పరుగులు పెట్టించింది. సో అటువంటి అదే కాదు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలాగే లోక్సభలో కూడా ధీటుగా ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఆనాడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పి, ఆయన లేచి నిలబడితే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆ రోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఉండేటటువంటి స్థాయి ఉన్నటువంటి గొప్ప వక్త వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.